నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 ఇది ఒకటి సింగిల్ స్టార్ క్వశ్చన్ ఇది, బట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. షో దట్ ది origin is within the triangle is within the triangle whose angular points are angular points are 2, 1, 3, -2, 3, -2 and -4, -1. యాంగులర్ పాయింట్స్ అంటే నథింగ్ బట్ ఇట్ vertices. ఓకేనా. షో దట్ ది ఆరిజిన్ ఈస్ within the triangle whose angular points are 2, -1, 3, -2 and -4, -1. సొల్యూషన్లో let vertices of triangle are A is equal to 2, 1, B is equal to 3, -2 and C is equal to -4, -1. అయితే క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ ఏబిసి ఏదో ట్రయాంగిల్ ఉంది, ఏబి ఇది సి. ఏ ఎంత ఇచ్చాడు మనకి 2, 1, బి ఎంత ఇచ్చాడు 3, -2, సి -4, -1. అయితే ఈ ట్రయాంగిల్లో ఆరిజిన్ అంటే 0, 0 కదా. 0, 0 ఆరిజిన్ వితిన్ ది ట్రయాంగిల్లో ఆరిజిన్ ఉందని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. అర్థమవుతుందా? లెట్ మన వర్టిసెస్ 3 వర్టిసెస్ అనుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకి పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు లైన్ మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. పొజిషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్, ఇది జస్ట్ అర్థం చేసుకోండి. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రైట్ లైన్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఉందనుకోండి. ఈ లైన్ మీద ఉన్నటువంటి పాయింట్లన్నీ కూడా ఈ ఈక్వేషన్, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది x - 2y = 0 అనుకుందాం. ఈ లైన్ ఈక్వేషన్ ఇది. ఈ లైన్ మీద ఉన్న పాయింట్లన్నీ కూడా ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలి అంటే అర్థం ఏంటి? దీన్ని సాటిస్ఫై చేసే పాయింట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ x = 1, y = 1 తీసుకున్నాం అనుకోండి. y = 1 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 1 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. ఇది సాటిస్ఫై చేయదు. అంటే 1, 1 పాయింట్ దీని మీద లేదు అని అర్థం. అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0, 0 పాయింట్ తీసుకున్నాం అనుకోండి. 0, పాయింట్ దీంట్లో సాటిస్ఫై చేయండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 0, y = 0 అయితే మొత్తం 0 అవుతుంది. అంటే 0 = 0 అంటే 0, 0 పాయింట్ దీని మీద ఉందని అర్థం. అర్థమవుతుందా? అంటే ఈక్వేషన్ని మనం ఈక్వేషన్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే =0 వచ్చిందనుకోండి, అది ఆ లైన్ మీద ఉన్నట్టు అర్థం. అర్థమైందా? ఒకవేళ ఇలా -1 వచ్చిందనుకోండి, -1 వస్తే విత్ రెస్పెక్ట్ టు ది లైన్. అర్థమవుతుందా? అంటే అది లెఫ్ట్ సైడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఈ విధంగా డ్రా చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకున్నాం.
ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈ లైన్ మీద ఉన్న పాయింట్లన్నీ కూడా ఈ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. ఈ లైన్కి అటువైపు ఉన్న అంటే రైట్ సైడ్లో ఉన్న పాయింట్లన్నిటికీ కూడా మనం ఏ పాయింట్ తీసుకున్నా సరే ఆ పాయింట్ని ఈ లైన్ యొక్క ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి >0 వస్తుంది. అదే లెఫ్ట్ సైడ్లో ఉన్న పాయింట్లు ఈ పాయింట్లు ఏ పాయింట్ అయినా తీసుకొని ఈ లైన్ యొక్క ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి <0 వస్తుంది. అది లాజిక్. ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది లైన్ అంటే అర్థమవుతుందా? ఇలా స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఈ లైన్ మీద ఉన్న అన్ని పాయింట్లు కూడా ఈ లైన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి. అంటే అర్థం ఏంటి? 0 వస్తుంది. అర్థమైందా? సమ్ >0 అంటే పాజిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి. >0 నథింగ్ బట్ ఏంటి? పాజిటివ్ నెంబర్ వచ్చిందంటే లైన్కి ఆ పాయింట్ ఎక్కడ ఉన్నట్టు? రైట్ సైడ్లో ఉన్నట్టు అర్థం. <0 వచ్చింది అనుకోండి, <0 వస్తే అది ఆ పాయింట్కి ఆ లైన్కి లెఫ్ట్లో ఉన్నట్టే అర్థమవుతుందా? అంటే లైన్కి ఆపోజిట్ సైడ్లో ఉంటాయి అనమాట. ఒకటి పాజిటివ్ అయితే ఒకటి నెగిటివ్ అవుతుంది. రెండు పాయింట్లు ఒకటే సైడ్ ఉన్నాయనుకోండి, దాని ప్రొడక్ట్ ఏమవ్వాలి అప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది L1 అనుకుందాం, పాయింట్ లైన్ L1 అనుకుందాం. మనం లైన్ L అనుకోండి, Lలో మనం 1,1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇది >0 వచ్చింది. అలాగే L1,3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇది >0 వచ్చింది అనుకోండి. ఈ రెండు ఒకే వైపు ఉంటాయి, లైన్కి ఒకే వైపు అయితే ఇటువైపు ఉంటుంది. అంటే ఈ రెండు కూడా సేమ్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్లో ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, పాయింట్ అర్థం చేసుకోవాలి. Lలో మనం ఏదైనా ఒక పాయింట్ పెట్టామనుకోండి, అది >0 వచ్చిందనుకోండి, లైన్కి రైట్ సైడ్లో ఉంటుంది. అలాగే Lలో ఇంకో పాయింట్ పెట్టామనుకోండి, అది కూడా పాజిటివ్ వచ్చిందనుకోండి, రెండు కూడా సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్ ఉంటాయి, రెండు కూడా పాజిటివ్ కాబట్టి. అర్థమైందా? అంటే దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే లైన్ యొక్క x1 y1, ఫర్ ఎగ్జాంపుల్ లైన్లో x1 y1 ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం, దాన్ని మల్టిప్లికేషన్ ఇంటూ L ఇంటూ x2, Lలో x2 y2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇది >0 వచ్చింది అంటే రెండు పాయింట్లు కూడా రైట్ సైడ్లో ఉన్నా, లేదంటే రెండు పాయింట్లు కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్నా కానీ దీని యొక్క మల్టిప్లికేషన్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది >0, ఇది >0 వచ్చింది అనుకోండి, రెండు పాయింట్లు కూడా ఈ 2 పాయింట్స్ ఆర్ లై ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ L3,2 పెట్టామనుకోండి, ఇది <0 వచ్చింది అనుకోండి. Lలో 1,2 పెట్టామనుకోండి, ఇది <0 వచ్చింది అనుకోండి. <0 అంటే ఈ రెండు పాయింట్లు కూడా ఎక్కడ ఉన్నట్టు? స్ట్రైట్ లైన్ లెఫ్ట్లో ఉన్నట్టు. ఈ రెండింటిని కలిపి మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే 2 పాయింట్స్ తీసుకొని ఆ 2 పాయింట్స్ని ఒక స్ట్రైట్ లైన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే రెండింటిని మల్టిప్లై చేస్తే అది >0 వచ్చింది అంటే ఆ రెండు పాయింట్లు కూడా ఎక్కడ ఉన్నట్టు? స్ట్రైట్ లైన్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉండొచ్చు, లేదంటే సేమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఉంటాయన్నమాట. అర్థమైందా? ఆ రెండు పాయింట్లు కూడా అయితే రైట్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, లేదంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, అంటే సేమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్లో ఉంటాయి అని అర్థం. అర్థమైందా? అంటే ఈక్వేషన్ Lలో మనం ఒక పాయింట్ పెట్టాం, ఈక్వేషన్ 2లో పాయింట్ పెట్టాం, ఆ రెండు వాల్యూస్ని మల్టిప్లై చేస్తే అది >0 వచ్చింది అనుకోండి, అయితే ఆ రెండు పాయింట్లు కూడా సేమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఉంటుంది అని అర్థం. అర్థమైందా? దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అది చూడండి, ఇప్పుడు చెప్తే మన క్వశ్చన్ చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు. ఓకేనా? ఇది మీకు ఫర్ ది కాన్సెప్ట్ క్లారిటీ నేను కోసం ఇదంతా చెప్పాను. ఓకేనా? గివెన్ మనకేమిచ్చాడు? గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2,1.
కామా బి ఈజ్ ఈక్వల్ టు ఎంత -3 కామా -2 సారీ 3 కామా -2 3 కామా -2 సి ఈజ్ ఈక్వల్ టు ఎంత సి ఈజ్ ఈక్వల్ టు -4 కామా -1. ఇప్పుడు మనకు స్ట్రైట్ లైన్లో పాయింట్ పెట్టాలి, బాగానే ఉంది, వెరీ గుడ్. ఇక్కడ మనకు ఈ లైన్ని విత్ రెస్పెక్ట్ ఈ లైన్ తీసుకున్నప్పుడు ఈ లైన్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఏబీ లైన్ తీసుకుంటే ఏబీ లైన్కి ఈ పాయింట్ అంటే ఆరిజిన్ ఉంది కదా, ఆ పాయింట్ అండ్ సి పాయింట్, ఈ రెండు పాయింట్లు కూడా ఈ ఏబీ లైన్కి రైట్ సైడ్లో ఉన్నాయని ప్రూవ్ చేయాలి. అంటే ఈ లైన్ ఈక్వేషన్లో ఆరిజిన్ 0,0 సి పాయింట్ -4 -1 రెండు సబ్స్టిట్యూట్ చేస్తే దాని ప్రోడక్ట్ ఏం రావాలి, ఇప్పుడు మనకి పాజిటివ్ రావాలి. పాజిటివ్ వచ్చిన రెండు కూడా సేమ్ సైడ్ ఆఫ్ ది ఈ స్ట్రైట్ లైన్ విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రైట్ లైన్ సేమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఉన్నాయని చెప్తాం. అర్థమవుతుందా? ఓకేనా. అలాగే ఏసీని తీసుకున్నాం, ఏసీ ఈక్వేషన్లో ఈ పాయింట్ ఆరిజిన్ని బి పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేసి చూసామనుకోండి, ఇది కూడా >0 రావాలి, దాని ప్రోడక్ట్ >0 రావాలి. అప్పుడు ఈ లైన్కి సేమ్ సైడ్ ఉన్నది అని చెప్తాం. అలాగే బీసీ స్ట్రైట్ లైన్ దాని ఈక్వేషన్లో ఆరిజిన్ A2 పెట్టామనుకోండి, ఈ రెండు కూడా ఈ రెండు పాయింట్లకు ప్రోడక్ట్ అంటే పాయింట్లు లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ ఏం రావాలి, >0 రావాలి. >0 ఈ ఒకే వైపు ఉన్నాయని చెప్పి, అప్పుడు దీనికి విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ సేమ్ సైడ్లో ఉండదు, విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ బీని ఓను ఒకే సైడ్ ఉన్నాయి. అలాగే విత్ రెస్పెక్ట్ టు బీసీ ఏని ఆరిజిన్ ఒకే సైడ్లో అంటే ఒకే సైడ్లో ఉన్నాయంటే అర్థం ఏంటి, ఇది కంపల్సరీ ఏసీకి యువతల ఏబీకి యువతల అంటే లోపల బీసీకి లోపల ఉండాలి కంపల్సరీ ఆరిజిన్. అది మనం ప్రూవ్ చేయాల్సింది. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో దానికోసం ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈక్వేషన్ ఆఫ్ ఏబీ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏబీ డైరెక్ట్గా రాద్దాం. ఫార్ములా మనకేంటి, y - y1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్కి ఫార్ములా y2 - 2 పాయింట్ ఫార్మ్ y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 y మైనస్ x1 y1 x2 y2 అనుకోండి, x1 y1 -2 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 x2 x1 సారీ x1 y1 x2 y2 1 -2 x2 అంటే 2 -3 ఇంటూ x1 అంటే ఎంత 3. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏబీ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఏబీ ఈక్వేషన్ వస్తుంది అంటే ఇది ఎంత y + 2 ఈజ్ ఈక్వల్ టు 1 + 2 ఎంత 3 -1 x - 3. ఈ -1 ఇటువైపు తీసుకెళ్ళిపోయినాం, -y -2 ఈజ్ ఈక్వల్ టు 3x - 9. వైని ఇటువైపు తీసుకొచ్చేసండి, 3x + y -2 +2 అంటే -7. (3x + y -7 ఈజ్ ఈక్వల్ టు 0). ఓకేనా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ దీన్ని ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏబీ ఏది, ఏబీ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ ఏబీ వచ్చింది కదా. ఈ ఏబీలో మనం ఆరిజిన్ని సబ్స్టిట్యూట్ చేసి చూడాలి అండ్ సిని సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఈ రెండు కూడా ఒకే సైడ్ ఉన్నాయని మనం ప్రూవ్ చేయాలి. అంటే >0 రావాలి, >0 రావాలి. >0 వస్తేనే ఆ రెండు కూడా ఒకే సైడ్ ఉన్నట్టు అర్థం. రెండు ఒకే వైపు ఆరిజిన్ అండ్ సి పాయింట్ రెండు ఒకే వైపు ఉన్నట్టు మనం ప్రూవ్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? దీన్ని L అనుకోండి ఈజ్ ఈక్వల్ టు ఇది L అనుకోండి. ఇప్పుడు L 0 0 ఈజ్ ఈక్వల్ టు Lలో 0 0 పెడతామండి, 0 + 0 -7. అర్థమైందా?
దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -7. ఎల్ 0,0 ఎంత వచ్చింది మనకి -7. ఎల్ పాయింట్ సిని పెట్టండి. పాయింట్ సి పెడితే పాయింట్ ఎంత సి ఎంత మనకి -4, -1 -4 -1. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్లో పెడితే లైన్లో పెడితే -12 3 × -4 -12 కదా -1 -7 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 13 -20 మనకి వాల్యూతో మనకు సంబంధం లేదు, దానికి సైన్తోనే మనకు ప్రాబ్లం. సైనే మనకు కావాలి. అంటే L 0,0 ఇంటూ L -4, -1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -7 ఇంటూ -20 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 140 + 140 అంటే ఇది నథింగ్ బట్ ఏంటి గ్రేటర్ దెన్ 0 వచ్చింది. L 0,0 ఇంటూ L -4, -1 ఏమొచ్చింది మనకు 140 పాజిటివ్ నెంబర్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది. అంటే రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నట్టు, రెండు కూడా ఒకే సైడ్ ఉన్నట్టు. అంటే లైన్కి మనం ఇప్పుడు ట్రయాంగిల్ డ్రా చేసాం కదా, ఈ విధంగా ట్రయాంగిల్ డ్రా చేసాం కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఆరిజిన్ అనుకున్నాం 0,0 అంటే ఒకే సైడ్ ఉన్నంటే ఇటువైపు ఉన్నాయి. అంటే పాయింట్ ఆరిజిన్ ఇటువైపు ఈ వైపు ఉన్నదని అర్థం. ఇటువైపు ఉండే ఛాన్సే లేదు, ఇటువైపే ఉన్నాయి. అర్థమవుతుందా? ఎందుకని పాజిటివ్ వచ్చింది. ఇటువైపు ఉంటే నెగిటివ్ రావాలి. రెండు పాజిటివ్ అయితే రెండు ఒకటే టైప్ ఉన్నా కానీ ఇటువైపు ఉన్నా కానీ రెండు పాయింట్లు ఒకటే సైడ్ ఉన్నాయనుకోండి పాజిటివ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఇటువైపే ఉండాలి కంపల్సరీ. రెండు పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ రెండు అంటే ఆరిజిన్ పాయింట్ సి రెండు కూడా ఒకటి సేమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఉన్నాయి ఇటువైపు. అలాగే పాయింట్ ఎల్లో ఎల్ అయిపోయింది. ఇప్పుడు ఏసీ ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ, ఈక్వేషన్ ఆఫ్ ఏసీ పాయింట్ ఏ ఎంత మనకి, పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి 2,1, సి ఎంత ఇచ్చాడు సి ఈజ్ ఈక్వల్ టు -4, -1 -4, ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాయొచ్చు y - y1 ఈజ్ ఈక్వల్ టు y2 2 పాయింట్ ఫామ్తో y2 - y1 బై x2 - x1 ఇంటూ x - x1 y మైనస్ y1 ఇది 1 అనుకోండి x1 y1 y2 - y1 -1 -1 బై x2 -4 -2 x - x1 అంటే 2. దీన్ని సింప్లిఫై చేయండి y - 1 -2 బై -6 x - 2 ఇది ఎంత అవుతుంది 1/3 మైనస్ క్యాన్సిల్ 3ని ఇటువైపు తీసుకొచ్చేసండి 3y - 3 ఈజ్ ఈక్వల్ టు x - 2 ఇటువైపు తీసుకొచ్చేసండి x - 3y -2 + 3 ఎంత అవుతుంది +1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మళ్ళీ ఎల్ అనుకోండి. ఇప్పుడు దేని బెటర్ మనకి ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, పాయింట్ ఏసీ లైన్ తీసుకుంటే ఆరిజిన్ సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఏసీ లైన్ విత్ రెస్పెక్ట్ దీన్ని చూడాలంటే ఈ ఆరిజిన్ని బీని సబ్స్టిట్యూట్ చూడండి లైన్లో. L00 బి పాయింట్ ఎంత పాయింట్ బి 3, -2 బి అంత ఈజ్ ఈక్వల్ టు 3, -2 ఈ పాయింట్ని ఆరిజిన్ని పెట్టి చూడండి. L00 ఇది L2 అనుకోండి, లేదంటే L2 00 ఈజ్ ఈక్వల్ టు 2లో పెడితే 0 -0 +1 ఇది ఎంత 1 అంటే L2 0,0 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 1 వచ్చింది. అలాగే L2 పాయింట్ బి పెట్టండి 3, -1 3, -2 పెట్టి చూస్తే లైన్లో x వాల్యూ 3 -20 +6 3 + 6 +1 ఈజ్ ఈక్వల్ టు 9, 10 అంటే L2
3 కామా -2 ఎంత వచ్చింది 10. ఇప్పుడు L2 0 కామా 0 ఇంటూ L2 3 కామా -2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 ఇంటూ 10. ఇది నథింగ్ బట్ అంటే 10. అంటే ఇది ఎంత పాజిటివ్ నెంబర్ వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇందాక వచ్చింది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో, పాజిటివ్ వచ్చింది. ఇది కూడా పాజిటివ్ వచ్చిందంటే ఈ రెండు కూడా సేమ్ సైడ్లో ఉండాలి. సి ఎటువైపు ఉందో ఆరిజిన్ కూడా అటువైపు ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఇందాకట్లా ఏబిసి ఈ ఆరిజిన్ ఎటువైపు ఉంటుంది, బి పాయింట్ ఎటువైపు ఉందో ఇందాక ఏబిని చెక్ చేసాం. విత్ రెస్పెక్ట్ టు ఏబి చెక్ చేస్తే మనకి రెండు కూడా పాజిటివ్ వచ్చింది. అంటే సి పాయింట్ ఎటువైపు ఉందో ఆరిజిన్ కూడా ఆ సైడే ఉంది అని అర్థం. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏసీ చేసాం. ఏసీ చేస్తే రెండు కూడా ప్రోడక్ట్ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. అంటే బి ఏ సైడ్లో ఉందో ఆరిజిన్ కూడా అదే వైపు ఉండాలి. అంటే ఇందాక దాన్ని బట్టి ఇటువైపు ఉండాలి. దీని నుంచి ఇప్పుడు ఏసీకి మళ్ళీ ఏసీకి ఇటువైపు వచ్చే ఛాన్సే లేదు, ఇటువైపు రావడానికి అవకాశం లేదు. ఎందుకని బి పాయింట్ ఎటువైపు ఉందో ఆరిజిన్ కూడా అటువైపు ఉండాలి. ఎందుకంటే రెండు ప్రోడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ వచ్చింది కాబట్టి. అంటే ఇటువైపు ఉండాలి. మళ్ళీ ఇది దాటకూడదు. అర్థమవుతుందా? అంటే ఇటువైపు ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుందా లేదా అన్నది ఇంకా మనకు తెలియదు. ఈ బీసీని చెక్ చేస్తేనే కానీ మనకు తెలియదు. దీని నుంచి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకి ఏం తెలిసింది, ఏబీకి ఇటువైపు ఉండాలి. అంటే సి పాయింట్ ఇక్కడ ఉందో ఎటువైపు ఉందో బి పాయింట్ ఆరిజిన్ కూడా అటువైపే ఉండాలి. ఇందాక మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనకి ఏం తెలిసింది, ఏసీని చెక్ చేసాం. విత్ రెస్పెక్ట్ టు ఏసీ లైన్ని మనం ఈ రెండు పాయింట్లు సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసాం. చెక్ చేస్తే పాజిటివ్ వచ్చింది. అంటే బి ఎటువైపు ఉందో ఆరిజిన్ కూడా అటువైపు ఉండాలి. అంటే ఇటువైపు ఉండాలి. ఇందాక ఫస్ట్ ఈక్వేషన్తో ఇక్కడ నుంచి ఈ లోపల, సెకండ్ ఈక్వేషన్తో ఇటు నుంచి ఈ లోపల ఇటువైపు ఉందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. చెక్ చేయాలంటే మనకు బీసీ ఈక్వేషన్ తెలియాలి. ఈక్వేషన్ ఆఫ్ బీసీ, ఈక్వేషన్ ఆఫ్ బీసీ ఏ ఎంత మనకి, పాయింట్ ఏ ఎంత మనకి, పాయింట్ ఏ 2,1 3,-2 2,1 బి 3,-2 సి వచ్చేసి -4,-1. ఇప్పుడు ఏం చేయాలి, బీసీ లైన్ బై నోట్ చేసి ఏని పాయింట్ ఏని ఆరిజిన్ను సబ్స్టిట్యూట్ చేసి మనం చెక్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ బీసీ మళ్ళీ మనకి ఏమవుతుంది, ఏ విధంగా వస్తుంది, y - y1 = y2 - y1 / x2 - x1 ఇంటూ x - x1. y1 అంటే మన బీసీ కదా ఫైండ్ అవుట్ చేసింది, x1 y1 x2 y2 కింద తీసుకోండి. x1 y1 x2 y2. y1 అంటే -2 అంటే -2 +2 అవుతుంది. y2 - y1 -1 -2 +2 x2 - x1 -4 -3 -4 -3 x - x1 ఎంత 3. ఇది y + 2 = ఎంత అవుతుంది, 1/-7 x - 3. దీని ఇటువైపు తీసుకెళ్ళిపోయాను అనుకోండి, -7y -14 x - 3. x 7y ఇటువైపు తీసుకొచ్చండి, x + 7y + 14 అవుతుంది. +14 - 3 ఎంత అవుతుంది, +11 = 0. ఓకేనా? ఇది L3 అనుకోండి. ఇప్పుడు L3లో మనం ఆరిజిన్ని మళ్ళీ పాయింట్ ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఆరిజిన్ పెడితే L3 0,0 పెట్టాం అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ 0 0 +11. L3లో పాయింట్ ఏ పెట్టండి. పాయింట్ ఏ అంటే ఎంత, 2,1 పెడితే ఏమవుతుంది, 2 + 7 7 × 1 కదా 7. 2 + 7 అంతా 9 9 + 11 అంతా 20. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. L3 0,0 మల్టిప్లై చేస్తే మళ్ళీ పాజిటివ్ అవుతుంది కదా. L3 2,1 ప్రొడక్ట్ ఎంత వచ్చింది, >0. అంటే అర్థం ఏంటి, ఆరిజిన్ పాయింట్ ఏ ఎటువైపు ఉందో అటువైపు ఉండాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అంటే
బీసీకి ఈ బీసీ విత్ రెస్పెక్ట్ టు బీసీ చెక్ చేసాం కదా మనం. ఇక్కడ పాయింట్ మనకి పాయింట్ ఏ ఆరిజిన్ ఉంది కదా, ఆరిజిన్ని చెక్ చేసాం, ఏని చెక్ చేసాం. దీని నుంచి మనకి ఏమర్థమవుతుంది ఇప్పుడు, బీసీ విత్ రెస్పెక్ట్ టు బీసీ చెక్ చేసినప్పుడు రెండు కూడా అంటే ఏ పాయింట్ ఎక్కడుందో ఆరిజిన్ కూడా అక్కడే ఉండాలి, అటువైపే ఉండాలి. విత్ రెస్పెక్ట్ టు ఏబీ సి పాయింట్ ఎటువైపు ఉందో అటువైపే ఆరిజిన్ ఉండాలి. విత్ రెస్పెక్ట్ టు ఏసీ బి పాయింట్ ఎటువైపు ఉందో ఆరిజిన్ అటువైపే ఉండాలి, ఇది దాటకూడదు, ఇటువైపు ఉండాలి. విత్ రెస్పెక్ట్ టు బీసీ ఏబీ దీన్ని బట్టి ఇది దాటకూడదు, ఈ లోపలే ఉండాలి. బీసీని రెస్పెక్ట్ బట్టి ఈ లోపలే ఉండాలి, ఇటువైపు ఉండకూడదు. ఈ మూడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఏమవ్వాలి, దీనికి ఇటువైపు ఉండాలి, దీనికి ఇటువైపు, దీనికి ఇటువైపు ఉండాలి. అంటే ఆరిజిన్ కంపల్సరీ ఎక్కడ ఉండాలి, ఇన్సైడ్ ది ట్రయాంగిల్ మాత్రమే ఉండాలి. అది అర్థం కావాలి. అది అర్థమైతే ఇట్ ఈజ్ క్లియర్. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, 2 and 3 origin lies inside or within inside the triangle. ఎంత కథ ఉంది దీనికి, ఓకేనా? ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 14, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఇది సింగిల్ స్టార్ క్వశ్చన్, బట్ ఇది కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ passing through 1, 2 and making an angle of 60 degrees and making an angle of 60 degrees with the line root 3x plus y plus 2 is equal to 0. ఓకేనా? ఓకే, సొల్యూషన్. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది 1, 2 and making an angle 60 degrees with the straight line. Given straight line root 3x plus y plus 2 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. Find the equation of straight line passing through 1, 2 and making an angle 60 degrees with the line. Equation number 1. root 3x plus y plus 2 is equal to 0. స్లోప్ ఆఫ్ దీని నుంచి మనకి ఏమి తెలుసు, స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 m1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ a బై b కదా ఫార్ములా. మైనస్ a బై b అంటే ఇది మైనస్ √3/1 మైనస్ √3 అవుతుంది, అంతే కదా. స్లోప్కి ax ప్లస్ by
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీని స్లోప్ ఫార్ములా ఏంటి? మైనస్ ఏ బై బి. ఇక్కడ ఏ అంటే మైనస్ రూట్ త్రీ, బి అంటే కోషంట్ ఆఫ్ y 1, మైనస్ √3/1 ఎంత అవుతుంది? మైనస్ √3. ఇది m1. లెట్ స్లోప్ ఆఫ్ లైన్ m2 ఈజ్ ఈక్వల్ టు m అనుకున్నాం. లేదంటే స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ అండి. స్లోప్ ఆఫ్ మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్, లైన్కి స్లోప్ ఎంత వచ్చింది? మైనస్ √3. మనకి రిక్వైర్డ్ లైన్ స్లోపు m2 ఈజ్ ఈక్వల్ టు మనం m అనుకోండి, m2 ఈజ్ ఈక్వల్ టు m అనుకోండి. ఓకేనా? ఆల్సో గివెన్ యాంగిల్ బిట్వీన్ ది లైన్స్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి? 60 degrees. యాంగిల్ బిట్వీన్ ద టూ స్ట్రైట్ లైన్స్ మనకి ఫార్ములా ఏంటి? యాంగిల్ బిట్వీన్ టూ lines with the slopes m1 and m2 is, మనకి ఏం తెలుసు? tan theta ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకు తెలుసు. tan theta ఈజ్ ఈక్వల్ టు mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి మనకి రిక్వైర్డ్ లైన్ యొక్క స్లోపు m అనుకున్నాం, అలాగే మనకి గివెన్ లైన్ యొక్క స్లోపు m1 మైనస్ √3 అనుకున్నాం. కాబట్టి దీన్ని మనకి ఆ రెండు లైన్స్కి మధ్య యాంగిల్ 60 ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది? tan 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? ఇప్పుడు tan 60 ఈజ్ ఈక్వల్ టు tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ m1 ఎంత మనకి? మైనస్ √3 మైనస్ m2ని ఏమనుకున్నాం మనం? m అనుకున్నాం బై 1 ప్లస్ m1 m2 అంటే మైనస్ √3 ఇంటూ m మాడ్. ఇది కదా ఫార్ములా మనకి. ఓకే, ఇప్పుడు m ఫైండ్ అవుట్ చేస్తే m మనకి 2 వాల్యూస్ వస్తాయి. tan 60 ఎంత? √3 ఈజ్ ఈక్వల్ టు మాడ్ మైనస్ √3 మైనస్ m బై 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ √3m. ఈ మాడ్ ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, మైనస్ 3√3 మైనస్ m బై 1 మైనస్ √3m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3 అవుతుంది. అంటే దీని ముందు రాశాను, దీని తర్వాత రాశాను, అంతే తేడా. ఓకేనా? అంతకంటే ఏమీ చేయాల. ఓకేనా? ఇప్పుడు ఒకసారి కేస్ 1 ఏం చేస్తారు? ప్లస్ √3 తీసుకోండి ఫస్ట్ ఒకసారి. మైనస్ √3 మైనస్ m బై 1 మైనస్ √3m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ √3 తీసుకోండి. ప్లస్ √3 తీసుకున్నాం అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ √3 మైనస్ m ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే √3 మైనస్ 3m. ఇది ఎంత అవుతుంది? ఈ mని ఇటువైపు తీసుకొచ్చేసండి. m తీసుకొస్తే ప్లస్ 3m అంటే ప్లస్ 3m మైనస్ m ఎంత అవుతుంది? 2m ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ √3 ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, 2√3 అవుతుంది. 2√3 ఈ 2 క్యాన్సిల్ అయిపోతే m ఈజ్ ఈక్వల్ టు √3. m ఈజ్ ఈక్వల్ టు √3.
ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది, రిక్వైర్డ్ ఈక్వేషన్ m ఈజ్ ఈక్వల్ టు √3 మనకు తెలుసు. పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి 1,2 ఇచ్చాడు, పాయింట్ 1,2 ఇచ్చాడు. కాబట్టి y మైనస్ y1 అంటే 2 మైనస్ 2, m అంటే √3, x మైనస్ x1 అంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు √3x మైనస్ √3 అంటే √3x. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసండి. √3 మైనస్ y ప్లస్ 2 మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదొక ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే కేస్ 2 కూడా మనం కేస్ 2 మైనస్ √3 తీసుకున్నప్పుడు కేస్ 2లో ఇఫ్ అయ్యో బాబాయ్ కేస్ 2లో ఏంటి, మైనస్ √3 తీసుకున్నప్పుడు మైనస్ √3 మైనస్ m బై 1 మైనస్ √3m ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3 తీసుకుంటే మైనస్ √3 మైనస్ m ఈజ్ ఈక్వల్ టు దీంతో మల్టిప్లై చేస్తే మైనస్ √3 క్రాస్ మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3m. ఓకేనా, 3m ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి, 2m మైనస్ 4m మైనస్ 3m మైనస్ 4m అవుతుంది. మైనస్ 4m మైనస్ √3 ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ √3 అవుతుంది. మైనస్ √3 ప్లస్ √3 ఇదంతా 0 అంటే m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ 0 అయితే m ఈజ్ ఈక్వల్ స్లోప్ 0 పెట్టండి, పాయింట్ ఇది నుంచి రిక్వైర్డ్ లైన్ ఏమవుతుంది, y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు m అంటే 0, x మైనస్ x1 1, ఇది మొత్తం 0 అయిపోతుంది. కాబట్టి y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ విధంగా రెండు లైన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఓకే. ఇది క్వశ్చన్ నెంబరు 15లో సెకండ్ మెథడ్ కూడా చూడొచ్చు మనం. మెథడ్ 2లో అంటే స్లోప్స్ ఆఫ్ ఒక ఫార్ములా ఉంది, డైరెక్ట్గా ఫార్ములా స్లోప్స్ ఆఫ్ లైన్స్ ఇంక్లైన్డ్ at an angle theta with the given line of slope m. ఏం రాయొచ్చేది, m1 m2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ m ప్లస్ ఆర్ మైనస్ tan theta బై 1 మైనస్ ప్లస్ m tan theta. ఇది ఫార్ములా. ఏదైనా గివెన్ లైన్ యొక్క m స్లోప్ ఉన్న గివెన్ లైన్ యొక్క లైన్తో తీటా యాంగిల్లో ఇంక్లైన్డ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లైన్ ఉందనుకోండి, దీని స్లోపు m అయితే దీని నుంచి తీటా యాంగిల్లో ఇంక్లైన్డ్ అయ్యే లైన్లోకి ఈక్వేషన్, ఇది లైన్ 1, ఇది లైన్ 2, ఇది తీటా యాంగిల్లో ఇంక్లైన్డ్ అయిందనుకోండి, ఇది తీటా యాంగిల్లో ఇంక్లైన్డ్ అయ్యే ఈ రెండు లైన్ల యొక్క స్లోప్ను మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫార్ములాతో. స్లోప్స్ ఆఫ్ లైన్స్ ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ తీటా యాంగిల్లో ఇంక్లైన్డ్ అంటే ఎక్యూట్ యాంగిల్లో మనం
మనం చెప్తాము. ఇంక్లినేషన్ నథింగ్ బట్ ఏంటి, ఎక్యూట్ యాంగిల్ విత్ ది కరస్పాండింగ్ లైన్ అనమాట. అర్థమైందా? ఇంక్లినేషన్ నథింగ్ బట్ ఎప్పుడు కూడా ఎక్యూట్ యాంగిల్నే మనం బై కన్వెన్షన్ ఎక్యూట్ యాంగిల్నే మనం ఇంక్లినేషన్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? తీటా అంటే ఇది తీటా, ఇది తీటా. ఈ తీటా యాంగిల్లో ఇంక్లైన్డ్ అయ్యేటటువంటి రెండు లైన్స్ యొక్క స్లోప్స్ మనకి ఏ విధంగా వస్తాయి? ఇప్పుడు మనకి గివెన్ స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వాలి, దాని స్లోప్ m అయితే మనం డైరెక్ట్గా ఈ ఫామ్లో యూజ్ చేసి మనం రాయొచ్చు. మన క్వశ్చన్లో ఏం చెప్పాడు మనకి, ఏం ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది 1, 2 అండ్ మేకింగ్ ఎన్ యాంగిల్ 60 degrees విత్ ది లైన్ √3x + y + 2. అంటే దిస్ మీన్స్ అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనకి ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. దీని ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి, √3x + y + 2 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఇదేంటి, 60 degrees చేసేటువంటి రెండు లైన్లు ఉన్నాయి. ఈ లైన్కి 60 degrees అంటే ఇది 60, ఇది 60 degrees. ఈ పాయింట్ 2, 1 నుంచి పాస్ అవుతున్నాయి. ఇది లైన్ 1 అనుకోండి, లైన్ 2 అనుకోండి. అర్థమైందా? 2, 1 కదా, 1, 2 ఇచ్చాడు మనకి. వన్ కామా టూ ఇచ్చాడు. ఈ నుంచి ఈ పాయింట్ నుంచి పాస్ అయ్యి రెండు లైన్లోకి ఈక్వేషన్లు కావాలి వాడికి. మనకి రిక్వైర్డ్ మొత్తం ఇచ్చేసాడు విత్ తీటా. ఇప్పుడు గివెన్ లైన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ బట్టి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. స్లోప్ అది నథింగ్ బట్ ఏంటి, ఎం వాల్యూ దీంట్లో. అండ్ ఇంక్లినేషన్ 60 ఇచ్చాడు, అంటే తీటా = 60 ఇచ్చాడు. అర్థమవుతుందా? తీటా = 60 ఇచ్చాడంటే tan θ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రెండు లైన్ల యొక్క స్లోప్లు వచ్చేస్తాయి. ఈ రెండు లైన్ల యొక్క స్లోప్లు వచ్చేసినాయి అనుకోండి, మనం డైరెక్ట్గా స్లోప్ పాయింట్ ఫామ్తో ఇది పాయింట్ ఉంది కదా, ఈ స్లోపు పాయింట్ ఫామ్తో దీని ఈక్వేషను, దీని స్లోపు పాయింట్ ఈ పాయింట్తో దీని ఈక్వేషన్ రాయొచ్చు డైరెక్ట్గా. అర్థమవుతుందా? సో మనకి గివెన్ ఏమి ఇచ్చాడు, ఇది అర్థమైతే వెళ్ళండి కూడా, లేదంటే లిమిట్ వదిలేసండి. తీటా = 60 degrees ఇది తీటా ఇచ్చాడు. అండ్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చాడు మనకి, 3x + y + 2 = 0. దీని స్లోప్ ఏమవుతుంది, -a/b కదా, m -3/1 అంటే -3. m = మనకి ఎంత వచ్చింది, -3 వచ్చింది. 60 degree ఇచ్చాడు కదా, tan θ tan 60 degrees tan 60 ఎంత, √3. ఇది √3 ఇది √3. కాబట్టి ఇది ఏమవుతుంది, √3 అవుతుంది. ఇది √3 కదా, ఓకేనా. ఇప్పుడు రెండు లైన్ల యొక్క స్లోప్స్ ఆఫ్ L1 అండ్ L2 డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఏ విధంగా, విత్ ఫార్ములా స్లోప్స్ ఆఫ్ L1 అండ్ L2 M1 M2 = ఏమొస్తుంది మనకి, mod m ప్లస్ మైనస్ tan θ by 1 మైనస్ ప్లస్ m పైన ప్లస్ మైనస్, కింద మైనస్ ప్లస్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ పైన న్యూమరేటర్లో ప్లస్ తీసుకుంటే నేను డినామినేటర్లో మైనస్ తీసుకోవాలి, న్యూమరేటర్లో మైనస్ తీసుకుంటే డినామినేటర్లో ప్లస్ తీసుకోవాలి, అదే అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు m ఎంత వచ్చింది మనకి, √3 -√3 ప్లస్ ఆర్ మైనస్ tan θ tan 60 ఎంత, √3 బై 1 మైనస్ ప్లస్, ఇది మాత్రం ప్లస్ మైనస్, కింద మైనస్ ప్లస్, m ఎంత, -√3 ఇంటూ √3. అంటే ఒకసారి ప్లస్ తీసుకుంటే మనకి ప్లస్, పైన ప్లస్ కింద మైనస్ తీసుకుంటే m1 వస్తుంది. ఒకసారి మైనస్ కింద ప్లస్ తీసుకుంటే మనకి m2 వస్తుంది. అర్థమవుతుందా? సో
m1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, m1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ తీసుకోండి -√3 ప్లస్ √3 కింద ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి 1 మైనస్ √3 ఇంటూ -√3 ఇంటూ √3 ఎంత -3. ఇది ఎంత అవుతుంది 0/-2, ఇది నథింగ్ బట్ 0. m1 ఈజ్ కూడా 0 వచ్చింది. అలాగే m2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, m2 ఈజ్ ఈక్వల్ టు ఒకసారి పైన ప్లస్ తీసుకున్నప్పుడు మైనస్ తీసుకోండి, మైనస్ తీసుకుంటే -√3 బై కింద ప్లస్ తీసుకోవాలి 1 ప్లస్ పైన మైనస్ తీసుకుంటే కింద ప్లస్ -1 ప్లస్ -3 అవుతుంది కదా, ఇది -3. ఇప్పుడు ఏమవుతుంది, ఇది -2√3 బై 1 -3 అంటే -2. ఈ -2 క్యాన్సిల్, m2 ఈజ్ ఈక్వల్ ఎంత √3. ఇప్పుడు మనకి స్లోప్స్ వచ్చేసింది. ఇప్పుడు కేస్ 1 కేస్ 2 మనం కింద మనకి ఏమవుతాయి, 2 లైన్స్ వస్తాయి. ఏ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి, 1,2 పాయింట్ మనకు తెలుసు. కేస్ 1 m ఈజ్ ఈక్వల్ టు m1 అనుకోండి పర్లేదు, m ఈజ్ ఈక్వల్ టు 0, పాయింట్ 1,2. కేసులు సెపరేట్ చేసాం కాబట్టి ఇప్పుడు m అనుకున్న ప్రాబ్లం లేదు. పాయింట్ ఏమొచ్చింది మనకి 1,2. దీని నుంచి పాస్ అవ్వాలి, ఈ స్లోప్ ఉండాలి. అంటే y మైనస్ పాయింట్ స్లోప్ ఫామ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే 0, x మైనస్ x1, 0 అంటే సంథింగ్, ఇది 0 అయిపోతుంది కదా, అంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. అలాగే కేస్ 2లో m ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకోవాలి, √3. పాయింట్ సేమ్ 1,2, ఈ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి, స్లోప్ ఇది ఉండాలి. అంటే y మైనస్ y1 అంటే 2, m అంటే √3, x మైనస్ 1, అంటే y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు √3x మైనస్ √3. దీన్ని ఇటువైపు తీసుకొచ్చండి, మొత్తం ఇటువైపు తీసుకొచ్చేస్తే √3x మైనస్ y మైనస్ 2 అయితే +2 మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, 2 ఆన్సర్స్ సేమ్ ఈక్వేషన్స్ వచ్చినాయి మనకి. ఇలా కూడా చేయొచ్చు. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, మనం ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకేనా, ఇది సెకండ్ మెథడ్. ఇది 15th క్వశ్చన్. ఓకేనా, 16th క్వశ్చన్ వచ్చేసి 16th క్వశ్చన్ కూడా అంటే సింగిల్ స్టార్ క్వశ్చన్. బట్ ఏంటంటే దాన్ని మనం ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు దాని గురించి మొత్తం చెప్పేసాం. సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నట్టు ఆఫ్ ద సెంటర్, క్వశ్చన్ నెంబర్ 60. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఆల్రెడీ రెండు పద్ధతులు చెప్పాం, ఏదో ఒక పద్ధతిలో మీరు చేసుకోండి. ఫైండ్ ది, ఇది కూడా ఇంపార్టెంట్ సమ్మే. ఫైండ్ ది ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ది triangle, ortho center of the triangle with the vertices with the vertices 5, -2, 1, -1, -2 and 1, 4. ఓకేనా, ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఓకేనా, 2 పద్ధతులు చెప్పాం కాబట్టి ఏదో ఒక దాంట్లో మీరు ఏదో ఒక మెథడ్లో మనం చేసుకోండి. ఓకేనా, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 16. ఈ 16 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, త్రిబుల్ స్టార్ క్వశ్చన్లు పక్కా చేయాల్సింది, త్రిబుల్ స్టార్ డబల్ స్టార్ క్వశ్చన్ పక్కాగా చేయాల్సిందే. ఈ సింగిల్ స్టార్ క్వశ్చన్ ఏంటంటే చాలా తక్కువ సందర్భాలు ఇచ్చాడు. తక్కువ సందర్భాలు ఏంటంటే వారికి తిక్కలు ఇచ్చినప్పుడు కొంచెం టఫ్గా ఇస్తారు చూసారు, పేపరు టఫ్గా ఇచ్చినప్పుడు
ఇటువంటి క్వశ్చన్లు ఇస్తాడు, ఈ సింగిల్ స్టార్ క్వశ్చన్లు ఇస్తాడు. అంతా బాగుంది, మీ టైం బాగుంటే త్రిబుల్ స్టార్ క్వశ్చన్లు డబుల్ స్టార్ క్వశ్చన్లు పడతాయి. ఆడు తిక్కలో ఉండి మనం కొంచెం టఫ్గా ఇచ్చారనుకోండి ఈ క్వశ్చన్. ఇంకో విషయం ఏంటంటే త్రిబుల్ స్టార్ డబుల్ స్టార్ సింగిల్ స్టార్ క్వశ్చన్ మొత్తం ఈ 3 కేటగిరీస్ క్వశ్చన్లు మీరు చేశారు అంటే ఖచ్చితంగా దీనికి మించి ఎంత టఫ్గా ఇచ్చిన పేపరు ఈ క్వశ్చన్స్ దాటి ఎక్కడికి వెళ్ళడు. దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదు. అర్థమవుతుందా? మనకు త్రిబుల్ స్టార్ డబుల్ స్టార్ చేసుకొని కూర్చున్నాం అనుకోండి, ఒక్కోసారి టఫ్గా ఇచ్చినప్పుడు మాత్రం బుక్ అయిపోతారు. కాబట్టి త్రిబుల్ స్టార్ డబుల్ స్టార్ సింగిల్ స్టార్ కూడా క్వశ్చన్లు చేశారంటే మాత్రం మీరు హ్యాపీగా ఏమంటారు, చాలా హ్యాపీగా ఎగ్జామ్ ఎంత టఫ్గా ఇచ్చినా ఎగ్జామ్ అటెంప్ట్ చేయగలుగుతారు. లేదు నాకు ఈ చాలే మనకి పాస్ మార్కులు వస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ 3 కేటగిరీస్ మనం క్వశ్చన్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి, కంపల్సరీ మంచి క్వశ్చన్స్ వస్తాయి, మంచి మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా? మనకు పాస్ అయితే సరిపోద్దులే అనుకుంటే త్రిబుల్ స్టార్ చేసుకుంటే సరిపోతుంది, డబుల్ స్టార్ క్వశ్చన్లు చేసుకుంటే సరిపోతుంది. అండ్ పేపర్ టఫ్గా ఇచ్చారంటే మాత్రం బుక్ అయిపోతాడు. ఓకేనా? అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. ఆల్ ది బెస్ట్. ఓకే.